ప్రెజెంటేషన్ అయిన తర్వాత మేడం గారు మీకు ఆ కాన్సెప్ట్ దాని గురించి చెప్పే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏ ఐటమ్ ఇష్యూస్ అన్నింటిని కూడా డెవలప్ చేయడానికి ఒక 7 మిషన్స్, ఒక 5 క్యాంపెయిన్స్ అండ్ 5 గ్రిడ్స్ ఈ విధమైన ఒక ఫోకస్తో ఒక ఆబ్జెక్టివ్తో వెళ్తున్నారు. ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీస్ అంటే ఆ విధమైన డెఫినేషనే కానీ మనకు అక్కడ చేరుకోలేదు. సో అన్లెస్ అంటే వీ నో ఈ 7 సెక్టర్స్ ని డిఫైన్ చేయడం జరిగింది. ఈ 7 సెక్టర్స్ లో పవర్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ అంటే వీటన్ని సప్లై ఒక గ్రిడ్ మన రాష్ట్రం మొత్తం, అలా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వేరే కానివ్వండి. పవర్ గ్రిడ్ లో మనకు ఒక చిన్న వర్డ్స్ ఆఫ్ బుద్ధ ఆకర్షణీయకరంగా అంటే ఒక వ్యక్తి మామూలుగా వేరియస్ సెక్టర్స్ లో ఉన్న వాళ్ళు సామాజిక బాధ్యత ఉన్న పెట్టిన తర్వాత అది మనకు ముఖ్యం కానీ అది ఎంత ఏదో ఇంకొక ఆలోచన పేపర్ మీద అలాగే ఉండిపోవడం కంటే ఒక ఆలోచన కార్యాచరణలో పెట్టింది అదే ముఖ్యము, స్మార్ట్ విలేజ్ అనేది. సో దాంట్లోనే మన కూడా ఈ క్వశ్చన్ వేస్తారు. ఇక్కడ స్మార్ట్ అంటే మనకు దాని టెక్నాలజీ టర్మ్స్ లో కానీ ఆర్ సదుపాయాల టర్మ్స్ లో కానీ దృక్పథం ఆర్ సామాజిక బాధ్యత కలవాళ్ళు ఉన్నారు. మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎన్ఆర్ఈజిఎస్, విఎస్ఎస్ ఇవన్నీ ఉన్న ఫారెస్ట్ నుంచి వెలివేయబడ్డారు ఈరోజు జరిగింది అనేదే కాకుండా ఇంటీరియర్ గా మనం దీంట్లో చూడొచ్చు ఐడియా, కాన్సెప్ట్, ఆలోచన ఎలా ఉంది అనేది. దీంట్లో మనకి రాష్ట్రంలో 18వ తారీఖు నుంచి స్మార్ట్ విలేజెస్, స్మార్ట్ వార్డ్ టువర్డ్స్ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు వెస్ట్ గోదావరిలో స్టార్ట్ చేశారు. ఇక్కడ మనము కూడా నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలం నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు జిల్లాలో ఆ ప్రోగ్రాం గురించి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్జిఓలు, ఇండస్ట్రియలిస్ట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, చాలా సోషల్ వర్కర్స్ వీళ్ళందరినీ కూడా పిలిచి వర్క్షాప్ పెట్టుకొని స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ సలహాల మేరకు ఈ స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ అనే కాన్సెప్ట్ ఇంకా మనకి ఇవాల్వ్ అవుతుంది. ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డ్ని కూడా ఎవరైనా ఒక పార్ట్నర్స్ని ఐడెంటిఫై చేసి, అంటే వాలంటరీ ఐడెంటిఫికేషన్, వాళ్ళు స్వయంగా వాలంటరీగా ఏదైనా ఒక పంచాయతీ కానీ వార్డు కానీ వాలంటరీగా అడాప్ట్ చేసుకుంటూ ఒక 20 సూత్రాలు గవర్నమెంట్ మనకి ఇచ్చి ఉన్నారు. ఆ సూత్రాల్ని ఆ గ్రామాల్లో కానీ వార్డులో కానీ పాటిస్తూ దాన్ని స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్గా తయారు చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా మనకి ముందుకు ఎవరెవరు వస్తున్నారో అనేది తెలుస్తుంది. దాని ప్రకారం ప్రణాళికలన్నీ వేసుకుంటూ కూడా నెల్లూరుని స్మార్ట్ నెల్లూరుగా తయారు చేయడానికి ప్రణాళికలు